రైట్గా రౌండ్ కి ఉత్కంఠ అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ 4 రౌండ్లు పూర్తయి 5 రౌండ్లు కొనసాగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఇక మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ అయితే లీడ్ రోల్ కొనసాగిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రస్తుతానికి 66 స్థానాల్లో తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉండగా బీఆర్ఎస్ 41 స్థానాల్లో ఆధిక్యాన్ని చూపిస్తుంది. ఇక బీజేపీ 8 స్థానాల్లో, ఎంఐఎం 4 స్థానాల్లో తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇక సిరిసిల్లలో అనూహ్యంగా మళ్ళీ కేటీఆర్ లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి ఇప్పటికే తన ఆధిక్యాన్ని అయితే కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మొత్తానికి కామారెడ్డిలో కేసీఆర్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అయితే క్లీన్ స్వీప్ చేస్తుంది. ఇక తాజాగా తాజ్ కృష్ణాలో ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ అధిష్టానం అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిని బస ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా వారిని తరలించే ప్రయత్నం అయితే చేస్తుంది. గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా చూసుకునే పనిలో కాంగ్రెస్ అయితే ప్రస్తుతం నిమగ్నమైంది. మొత్తానికి గ్రేటర్ లో బీఆర్ఎస్ ని ఆదరించారు. ఇతర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కి ఒకంత నిరాశ ఎదురైందని చెప్పాలి. టోటల్ గా గ్రేటర్ లో ఎందుకు ఆదరించవలసి వచ్చింది, లేటెస్ట్ అప్డేట్ అయితే మనం ఒకసారి చూసి ఇది కంటిన్యూ చేద్దాము. రేటిగా చూస్తున్నాం కదా, సిరిసిల్లలో మనకి కేటీఆర్ అయితే ముందంజలో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే మనకి స్టేషన్ గన్పూర్లో కడియం లీడ్లో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే మనకి మునుగోడులో రాజగోపాల్ రెడ్డి లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నేతలను తరలించే పనుల్లో కాంగ్రెస్ అయితే పడినట్టు తెలుస్తుంది. మేడ్చల్లో మల్లారెడ్డి ప్రస్తుతం లీడ్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఆధిక్యాన్ని కొనసాగించింది. మరొక సీట్లో ఆధిక్యంలో ముందడుగు వేసింది. 66 నుంచి 67 స్థానాలకు కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపిస్తుంది. ఇక మొత్తానికి కూకట్పల్లిలో మాధవరం కృష్ణారావు లీడ్ని అయితే తను రీడ్ ప్లే చేస్తున్నారు. ఇక మహేశ్వరలో సబిత ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. కామారెడ్డి, కొడంగల్లో 2 చోట్ల కూడా రేవంత్ లీడ్లో కొనసాగుతున్నారు. ఇక హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ వెనకడుగు వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే మల్కాజ్గిరిలో మరి లీడ్లో అయితే కొనసాగుతూ ఉన్నారు. ఇక మొత్తానికి హరీష్ రావు కూడా లీడ్లో కొనసాగుతున్నారు. ఇక ములుగులో సీతక్క ఎప్పట్లాగానే తన లీడ్ రోల్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక బాన్సువాడలో స్పీకర్ పోచారం ముందంజలో అయితే మనకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. సిరిసిల్లలో గత రౌండ్లలో కేటీఆర్ వెనక పడినప్పటికీ కూడా మళ్ళీ కేటీఆర్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. సనత్ నగర్లో తలసాని కూడా ప్రస్తుతం లీడ్గా ఉన్నట్టు తెలుస్తుంది. వనపర్తిలో నిరంజన్ రెడ్డి ముందంజలో అయితే కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ 41 స్థానాల్లో